ఉద్యమాలు జరిగిన తర్వాత కదా దాన్ని స్టే చేసింది కొంత. రెండు ప్రాంతాల ప్రజల మధ్యన సమన్వయం చేయాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది. కానీ ఈయన అవకాశవాద రాజకీయం ఉద్యమం నేనే చేసిందంటాడు. కరీంనగర్ డిక్లరేషన్లో 100 ఎమ్మెల్యేలు 15 ఎంపీలు గెలిస్తే తెలంగాణ వస్తుందని నువ్వు పోయిన తర్వాత కదా మేము తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అయిన రాజకీయ ఎత్తుగడతో పోతుండని కదా. ఇలా కోదండరామ్ నీకు ఎందుకు నచ్చడు? అద్దంకి దయాకర్ ఎందుకు నచ్చడు? గద్దర్ ఎందుకు నచ్చడు? అందశ్రీ ఎందుకు నచ్చడు? గూడంజయ్ ఎందుకు నచ్చడు? అంటే తెలంగాణ కోసం మరొక్కసారి అవకాశవాదం కొరకు కేసీఆర్ ప్రయత్నాన్ని చేసిండు కాబట్టే తెలంగాణ సమాజం మరింత చైతన్యవంతమై విద్యార్థుల ఉద్యమంతో సహా ఇవాళ ప్రజా సంఘాలు అన్నీ కలిసి రివోల్ట్ అయినదే సాగరహారం. లేదంటే ఆ రోజు ఎందుకు లేదో చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఎల్బీ నగర్లో శ్రీకాంతాచారి చనిపోయిన దాన్ని ఎక్కన్నైనా వాళ్ళ కుటుంబాన్ని కానీ వాళ్ళని కానీ ఎక్కన్నైనా గ్లోరిఫై చేసిన చర్చ ఉందా? మాట్లాడితే నేనే తెలంగాణ అని చెప్తున్నారు. ఒక మాట అడుగుతున్నా, తెలంగాణ తల్లి కొడుకే కేసీఆర్ అయితే, తెలంగాణే నీ నినాదం అయితే, నీ పార్టీని భారత్ రాష్ట్ర సమితిని ఎందుకు మార్చుకున్నావు? ఇది తెలంగాణ తల్లికి నువ్వు చేసిన వంచన కాదా? మామూలుగా ఏం చెప్తారంటే తెలంగాణ ఈరోజు ఈ స్థితిలో ఉంది అని అంటే సోనియా గాంధీ ఇవ్వకపోతే ఇది సాధ్యం అయ్యేదే కాదని దేశం కాదు ప్రపంచం మొత్తం చెప్తుంది. కానీ ఇప్పుడు కేసీఆర్ ఈ హౌస్లో చెప్పినట్టుంది, ఈ హౌస్లో చెప్పినట్టుంది. ఆమె వల్ల అయింది తప్పితే మరొకటి వల్ల కాదు, అది మర్చిపోవద్దని కూడా చెప్పిన చరిత్ర ఉంది. మీరు మామూలుగా తెలంగాణలోనో లేకపోతే తెలుగులోనో ఒక శాస్త్రం ఉంటుంది, తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన చందమని. మీరు అట్లా కూడా కాదు, తల్లి కడుపులో పుట్టి కడుపునే కాల్చే చరిత్ర మీది. కాంగ్రెస్ పార్టీని మొత్తం కూడా భూస్థాపితం చేయాలని కుట్రలు చేసిండ్రు కదా. ఇంత ఏమంటాము దుర్మార్గమైన నాయకుడు ఎవడన్నా ఉంటాడా? 7 మంది తర్వాత 12 మందితోని ఎమ్మెల్యేలు తీసుకొని సిఎల్పిని మర్జీ చేసుకున్నారు. కాంగ్రెస్ ఏ విధంగా బీజేపీ కాంగ్రెస్ ముక్త భారత్ అంటుండ్రో అదే కాంగ్రెస్ ముక్త భారత్లో భాగంగా మీరు బీజేపీతో కలిసి చేసిన ప్రయత్నం. ఈ సందర్భంగా నేను చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకరోజు రాజ్నాథ్ సింగ్ గారిని కలవడానికి పోయినాం. కడియం శ్రీహరి గారిని కూడా అడగండి, చాలామంది నాయకులు ఉన్నారు, జేఏసీ నాయకులు ఉన్నాం. ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారు బీజేపీ ప్రెసిడెంట్, జవదేకర్ గారు స్పోక్స్ పర్సన్ ఉన్నాడు. ఆ రోజు మేము కలిసే రోజు కడియం శ్రీహరి గారు వచ్చిండ్రు, చాలామంది బీఆర్ఎస్ నాయకులు వచ్చిండ్రు, మేము కూడా ఉన్నాం, బీజేపీ నాయకులు కూడా కొంతమంది ఉన్నారు. విచిత్రం ఏంటంటే అదే పనిగా కేసీఆర్ను తొలనాడుతున్నారు వాళ్ళు. ఎందుకు అని సీన్ మనం కట్ చేసి ఆలోచిస్తే ఈయన పూర్తి స్థాయిలో అవకాశవాద రాజకీయంతో పాటు ఒక ఆట ఆడుతున్నాడు. కాంగ్రెస్లో విలీనం చేస్తా అని ఒక టాక్టిక్ ఆడుతున్నాడు. నువ్వు కాంగ్రెస్లో విలీనం చేస్తే మేమెందుకు నీకు మద్దతు ఇవ్వాలని బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు. కడియం శ్రీహరి గారే ఉన్నారు ఆ రోజు. కడియం శ్రీహరి గారు మమ్మల్ని అందరినీ రూమ్లో ఛాయకు పంపించేసి వారు కూర్చొని మాట్లాడింది ఏంటంటే, ఎత్తుగడగా మేము ఏదో కాంగ్రెస్లో కలుపుతామంటాం తప్పితే మేము కాంగ్రెస్లో కలుపుతాం అయింది. ఇదే కదా తర్వాత జరిగింది, ఇప్పటికీ నడుస్తుంది కదా అది. కాంగ్రెస్ వస్తే ఎక్కడ తనకు నష్టమైద్దో అని ఇండిపెండెంట్గా ఉండి శల్యసారథ్యం చేసి కాంగ్రెస్ పార్టీకి మోసం చేసి దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఏ విధంగా దళితుణ్ణి ముఖ్యమంత్రి చేయకుండా కేసీఆరే ముఖ్యమంత్రి అయిందో, టీఆర్ఎస్ను విలీనం చేస్తా అని చెప్పి వంచింది అలా కేసీఆర్. ఇంకా పక్కన పెడితే మేము కలిసినప్పుడు సోనియా గాంధీ గారు నేను ఒకసారి పర్సనల్ కలిసినప్పుడు ఇట్లా అయిందమ్మా, మేము తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేలేకపోయినాం, ఆయన ఇట్లా మోసం చేసిండంటే తెలంగాణను తెలంగాణ ప్రజల కోసం ఇచ్చినాం, కేసీఆర్ కొరకు ఇవ్వలే, కేసీఆర్ పార్టీ కూడా మనకు అక్కర్లేదని చెప్పిన చరిత్ర